కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. ఏంటో అవన్నీ భరిస్తాం, చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? అది ఎవరికి మాట్లాడన్నది? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నిన్న కూడా చెప్పాను, జర్నలిస్ట్ కాలనీలో పార్టీ ఆఫీస్ కూడా తీసేసాను నేను. కాకపోతే మా జన సైనికులు పోలేదు, మా నాయకులు వదలలేదు నన్ను. వాళ్ళు ఏదో ఒకటి చెప్పని అంటే సార్ వాళ్ళు చాలా నుంచి అడుగుతా ఉన్నారు. నేను చెప్పాను, నాకు మీరు చేసుకుంటే వెళ్ళమని చెప్పాను. ఆర్గానిక్గా ఎదుగుండేదేమో. నేను అసలు ఎలాగైనా పోటీ చేస్తాను. ఈరోజు మీరు చెప్పండి, కొత్తగా నేనేం పోటీ చేయకపోవటాలు ఏం లేదు, మా వాళ్ళు చేస్తానే ఉన్నారు. అంత ఎసెప్టివ్గా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని దాన్ని ఏదో కూర్చోమని ప్రీ ప్లాన్డ్గాను అయ్యేం లేదు. ప్రేమ నాకు తెలంగాణ మీద. అంతేగాని దానికి నేను అది కూడా చెప్పాను కదా, మేము ఇక్కడ 10 సంవత్సరాలు కష్టపడితే ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చాం. అలాంటిది చెప్పాను, మా వాళ్ళు పని చేస్తారని చెప్పాను తెలంగాణ కోసం. దాని ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బాల్ అండ్ బ్రాట్. అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెట్టి తెలియను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చింటే చాలా ఈజీ చిన్నగా అయిపోయేదేమో నాకు అదే అనిపిస్తుంది.